నమస్తే, నేను సిరి. ఏపీలో చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు చాలామంది మాట్లాడుతూనే ఉన్నారు. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ అయినా కనీసం తను అరెస్ట్ అవుతుంది, తను చేసినవి ఏవైతే ఉన్నాయో గతంలో ఏవైతే తన మీద కేసులు, ఈడీ కేసులు, సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విచారణ వస్తుందని చెప్పేసి అందరూ అనుకున్నారు. అట్లనే సుప్రీంకోర్టు కూడా అడిగింది, ఎందుకు ఇంకా ఇంత జాప్యం చేస్తున్నారు, ఈ కేసులు ఎందుకు ముందు కదలట్లేదు అని చెప్పేసి. అయితే ఇప్పుడు మళ్ళీ కూడా ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారి కేసు కూడా వచ్చింది. అయితే దీన్ని కూడా వాయిదా వేశారు. అసలు ఎందుకు వేశారు, ఏంటి, ఏం జరుగుతుంది ఏపీలో ఇప్పటికి కూడా? ఎందుకు అంటే ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా సపోర్ట్ దొరుకుతుందా? ఇంకా ఈయన కేసుల నుంచి వెళ్ళి అంటే జైలుకి వెళ్ళే అవకాశం లేకుండా తను ఎవరైనా అంటే పైన ఉన్న అధికారులని ఇంకా తన చేతిలోనే ఉంచుకున్నారా? చాలా అంశాలు అయితే ప్రజల్లో అయితే ఇంకా మెదులుతున్నాయి. మరి దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు అందజేయడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. అసలు ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు, అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు వద్దనుకుంది. ఆయన మీద ఉన్న కేసులు కావచ్చు, ఆ తర్వాత జరిగిన అవినీతి అక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మాకు వద్దు అని చెప్పేసి అనుకునే కుటుంబ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. అక్కడ గెలిపించుకున్న తర్వాత ఇప్పటికి కూడా ఆయన మీద ఎట్లాంటి యాక్షన్ లేదు. ఇన్ని కేసులు ఉన్నాయి, 11 సంవత్సరాల పైన ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఏంటి ఇంకా వాళ్ళకి సంబంధించిన కుటుంబీకుల పైన కూడా కేసులు ఉన్నాయి. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళ మీద కూడా కేసులు ఉన్నాయి. వాళ్ళ కేసులు కూడా వాయిదా వేస్తూ వెళ్తుంటే ఇంకా వీళ్ళకి శిక్షలు పడే అవకాశం లేదంటారా? ఇంక ఇంతేనా? అంటే మన వ్యవస్థలో ఉన్న లోపం అనుకోవాలా, ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి. యాక్చువల్గా మన భారతదేశంలో కాస్త కోస్తో మనల్ని కాపాడుతున్న వ్యవస్థ ఏదైనా ఉందంటే న్యాయ వ్యవస్థ అని చెప్పి మనం నమ్ముకుంటాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అనేకమైన విషయాల్లో న్యాయస్థానాలే అడ్డుపడి కొంచెం న్యాయాన్ని కాపాడాయి. కానీ మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి కేసుల విషయం వస్తే 12 సంవత్సరాలు అయింది, బెయిల్ మీద ఉన్నాడు. అతని మీద ఉన్నవన్నీ చిన్న కేసులు కాదు, చాలా అతిపెద్ద ఆర్థిక నేరాలు. అంటే అంత పెద్ద ఆర్థిక నేరాలు ఉన్న వ్యక్తి 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత బెయిల్ మీద 12 సంవత్సరాలు బట్టి బెయిల్ మీద ఉంటే అదో రికార్డు. జగన్మోహన్ రెడ్డికి రికార్డులు చాలా రికార్డులు ఉన్నాయి, ఇదో రికార్డు. అంటే అసలు సాధ్యమేనా సార్ 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉండొచ్చు అనేది? సాధ్యమే అంటారా? అదే అంటున్నా. అంటే వ్యవస్థలో ఎక్కడుంది లోపం? ఎందుకు అంటానంటే ఈరోజు పేపర్లో ఒకటి వచ్చింది, వాన్పిక్ కుంభకోణం మనకు తెలిసిందే. ఆ దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జైలుకి వెళ్ళడంలో కారణంలో అది ఒక కేసు ఒకటి ఉంది. అప్పట్లో ఇండస్ట్రియల్ పార్క్ గురించి కొన్ని వేల ఎకరాలు తీసుకుని దాన్ని క్విడ్ ప్రోకో చేశారని చెప్పిన పెద్ద కేసు. అయితే ఆ కేసులో వైవి సుబ్బారెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయిని, ఆయన కూడా నిందితుడిగా చేర్చడం జరిగింది. ఆయనేమో హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కొట్టేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి నిన్న బెంచ్ మీదకి వచ్చింది. ఏమన్నారు తెలుసా? చాలా ఆశ్చర్యం అన్నమాట. సిబిఐ తరఫున వాదించడానికి వచ్చే న్యాయవాదులు అందుబాటులో లేరట. అసలు ఆ రీజన్ నాకేం అర్థం అలా. న్యాయవాదులు అందుబాటులో లేకపోవడం ఏంటి? వస్తుందని తెలుసు కదా. మరి వచ్చే నెల జనవరి 27వ తారీఖు వాయిదా చేసామంటే వాయిదాల మీద వాయిదాలు. సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోతుంది. ఏంటి నీ కేసులు ఏంటి, ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ విచారణ ఎప్పుడు జరుగుద్ది ఏంటంటే అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి. జడ్జీలు రిటైర్లు అయిపోయారు ఈ కేసులో. అంటే ఓ జడ్జి వింటాడు, మొత్తం స్టోరీ అంతా వింటాడు, ట్రాన్స్ఫర్ అయిపోతారు. అలా లాస్ట్ వద్దరికి ట్రాన్స్ఫర్ అయిపోవడమో, రిటైర్ అయిపోవడమో, లేకపోతే నన్ను వేరే బెంచ్కి చేంజ్ చేయమని మార్చుకోవడమో ఇలాగే జరుగుతుంది. నేను ఏమంటున్నానంటే ఇటువంటి కేసులన్నీ కూడా రేపు పొద్దున ఎప్పుడో జరుగుతుంది. అప్పటికి ఈయన అనుభవించవలసినటువంటి అనుభవించేస్తాడు. నాకు తెలిసి ఎప్పుడు అవుతుందో మనకు తెలియదు. అయితే ఇతను కడిగిన ముచ్చులో బయటకు వస్తే ఓకే, బాగానే జరిగింది అనుకోవచ్చు. లేదు శిక్ష పడింది అనుకోండి, మన తర్వాత ఉన్నటువంటి జనం ఏమంటారు? మా మాజీ ముఖ్యమంత్రి ఇటువంటి వ్యక్తి ఇన్ని కుంభకోణాలు చేసి నిరూపితమైన తర్వాత జైలుకి వెళ్ళాడు అంటే ఒక దొంగనో ఒక దోషినో మన ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఎటువంటి లోపాలు వస్తున్నాయో చూడండి. నిజంగా అతనికి ఏ విధమైన ఇబ్బంది లేకపోతే మనం పోలే మంచివాడే అనుకుందాం. నేను అంటుంది ఈ రోజుకి గత 5 సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా కోర్టు వాయిదాకి వెళ్ళా. ఏదో రకం ఆ శుక్రవారం నాటికి వాయిదా వచ్చిందనుకోండి, ఏదో రకంగా అధికార కార్యక్రమం, ఏదో పలానా గవర్నమెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్ ప్రోగ్రామ్ ఉంది. అంటే తను చెప్పింది ఏంటంటే, నేను ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను కాబట్టి ప్రజలకు ఇబ్బంది అవుతుంది, నేను వస్తే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలాసార్లు ఆ రీజన్ అయితే చెప్పేసి. ఇప్పుడు గతంలో అనేక కేసులు అనేక ముఖ్యమంత్రుల మీద జరిగినాయి. జార్ఖండ్లో మధు కూడా, అంతకుముందు తమిళనాడులోని జయలలిత గారు వీళ్ళందరూ వెళ్ళలేదా? पण ఈయనకి మాత్రం విదేశాలు తిరగడానికనే వాళ్ళ బిడ్డలను చూసుకోవడానికే లేకపోతే జెరూసలేం వెళ్ళడానికి అక్కడ ఏమీ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ రావు, చక్కగా విహారయాత్రలు చేస్తాడు. అది కూడా కోర్టు పర్మిషన్ చేసి వెళ్ళాలనుకుంటే పాస్పోర్ట్ అక్కడ సీజీ ఉంది కాబట్టి. నేను అంటుంది అది కదా, కోర్టులు ఏ విధంగా పర్మిషన్లు ఇస్తున్నాయి. ఎందుకంటే
కాంగ్రెస్ లీడర్ చిదంబరం గారి కేసు అప్పట్లో జరిగింది. ఢిల్లీ కోర్టులో జరుగుతున్నప్పుడు ఢిల్లీ కోర్టులో ఉన్నటువంటి ఒక లాయర్ గారు అన్న మాట ఏంటంటే, ఇటువంటి ఆర్థిక నేరాలు చేసేవాళ్ళు చాలా ముందస్తు ప్లాన్గా చేస్తారు వాళ్ళు అనేటువంటి మాటలు మాట్లాడతా మీకు ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉదాహరణ చెప్పాడు. అంత దౌర్భాగ్యం చూడండి. అంటే దాని ఎగ్జాంపుల్ ఎలా తీసుకున్నారంటే ఇలా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసుల మీద ప్రత్యేకించి లా బుక్స్ లో ఒక చాప్టర్ పెట్టారు. లా స్టూడెంట్స్ చదువుకుంటారు కదా, వాళ్ళకి ఒక కేస్ స్టడీ కింద ఉంది. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు సామాన్యుడు ఆలోచిస్తాడు. చిన్న చిన్న పిక్ పాకెటర్స్ లేకపోతే ఏదైనా ఏమి ఉంటాయి కదా, ఆ కేసుల్లో ఉన్నా కూడా బెయిల్ రాకపోతే లోపల జైల్లో మగ్గుతున్నారు. ఈ రోజున కొంత లక్షలాది మంది చిన్న చిన్న తప్పులకి, తెలిసి తెలియని తప్పులకు కూడా జైల్లో మగ్గుతున్నారు బెయిల్ రాక. న్యాయం ఖరీదైపోయింది. అంటే ప్రజల్లో ఒక విధమైన ప్రశ్న వస్తుంది కదా, డబ్బున్న వాళ్ళకి లేకపోతేనేమో అధికారంలో ఉన్న వాళ్ళకి ఒక రకంగాను, పేదలకి మామూలు సామాన్య ప్రజలకి వేరే రకంగానే తీర్పులు వస్తాయా అనేటువంటిది. కొంతమంది కేసులు చూసారా, ఆ రోజే అరెస్ట్ అంటారు, ఆ రోజే బెయిల్ అంటారు, అన్నీ వచ్చేస్తున్నాయి. కొంతమంది పెద్ద పెద్ద విషయంలో సినీ ప్రముఖులు కొంతమంది ఉన్నారు, ఆ రోజే కేసు పెడతారు, ఆ రోజే బెయిల్ ఇచ్చేద్ది, అన్నీ అయిపోద్ది. అంత స్పీడ్గా న్యాయం ఎంత వేగంగా జరుగుతుంది, మిగతా కేసులు ఎందుకు జరగట్లా అంటే న్యాయం వేగంగా జరుగుతుంది కానీ నువ్వు పేదోడు, నువ్వు డబ్బు ఉందనుకోండి, న్యాయం కూడా వేగంగా టకటకటగా లక్షలాది ఫీజు, గంటకు కొన్ని లక్షలు తీసుకునే ఫీజు ఉన్న లాయర్లు వాదిస్తారు, అందరూ వచ్చేస్తారు కోర్టులో. రీసెంట్ గా చూసుకున్నట్టయితే ఏదైనా ఇది ఒక కేసు జరిగింది, అది వెంటనే ఆ రోజు వచ్చేస్తుంది, స్పెషల్ బెంచ్ వచ్చేస్తుంది, స్పెషల్ గా బెయిల్ వచ్చేస్తాయి, అన్ని వచ్చేస్తాయి. మరి ఎందుకు సామాన్యునికి ఇది లేదంటే, అదే అంటున్నా, జస్ట్ బికాస్ పేదవాళ్ళు కాబట్టి డబ్బులు పెట్టుకోలేరు కాబట్టి వాళ్ళకైతే ఒక న్యాయం, డబ్బులు లేని వాళ్ళకైతే ఒక న్యాయం. అదే విధమైనటువంటి వాతావరణం ఉందా న్యాయ వ్యవస్థలో అనేటువంటి భావన సామాన్య ప్రజల్లో వస్తుంది కదా, ఖచ్చితంగా వస్తుంది కదా. చూస్తూ ఉంటారు కొన్ని కేసుల్లో సంవత్సరాలు తిరిగి అలసిపోయేటప్పటికి వాళ్ళ వయసులు అయిపోతాయి. అప్పుడేమంటారు, వయసు అయిపోయింది కాబట్టి అనారోగ్య పరిస్థితుల ద్వారా అప్పుడు రిలీజ్ చేస్తారు. అసలు ఇంక న్యాయం ఎక్కడ ఉంది అంటే అంటుంది. కానీ అలాగని చెప్పేసి న్యాయ వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయింది నేను చెప్పను. ఎంతో కొంత కొంచెం భారతదేశంలో న్యాయ వ్యవస్థ కాపాడుతుంది, కానీ లోపాలు చాలా ఉన్నాయి. ఆ లోపాలు అంటే పేదాధనిక వ్యతిరేకం లేకుండా, అధికారంలో ఉన్నాడా లేడా అనేది దానికి లేకుండా అందరికీ సామాన్య న్యాయం జరుగుతుందా, పైన ఉన్నటువంటి ఎంత ఉన్నత స్థానంలో ఉన్నవాడికైనా సామాన్య ప్రజలకు ఒకే న్యాయం, ఒకే చట్టం ఎప్పుడైనా జరుగుద్దా అనేది మన కళ, ఎప్పటికైనా జరుగుద్దా అనేటువంటి భావన ప్రజల్లో వచ్చేసింది. ఎందుకంటే ఈరోజు జైల్లో పెద్ద ఒక నివేదిక కూడా వచ్చింది. జైల్లో ఉన్నటువంటి లక్షలాది మందిలో అనేక మంది చిన్న చిన్న నేరాలు చేసిన వాళ్ళకి సరిగా అంటే వాళ్ళ కోర్టు వరకు వచ్చి మాట్లాడడానికి లాయర్లు దొరకకనే ప్రభుత్వ లాయర్ అంటారు, ఆ ఫైల్ రావు పైకి. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు 5 కేసులు ఉన్న కేసులు సుప్రీంకోర్టులో అసలు పైకి రాలేదు. ఇప్పుడు మీకు చెప్పాలంటే గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు అక్కడ ఉంది మనకి, అక్కడ ఇది ఓబులాపురం మైన్స్ కేసు సుప్రీంకోర్టులో ఉంది. అసలు ఎప్పుడు వస్తుందో వాయిదా కదా, ఎప్పుడు వస్తుంది. ఆయన ఇప్పుడు బాగానే తిరుగుతున్నారు బయట, అందరూ బాగా మధ్యలో పదవులు మంత్రులు చేస్తున్నారు, ముఖ్యమంత్రులు అయిపోతున్నారు, అన్ని రకాల ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నటువంటి రాజ్యాంగబద్ధ పదవులను అనుభవించేస్తున్నారు. రేపు పొద్దున వచ్చేటప్పటికి వాళ్ళకి ఇన్ని రకాల వాయిదాలు. కోర్టు ఎప్పుడు నేను వాయిదాలు సామాన్యులకు ఇవ్వగలదా, అన్ని వాయిదాలు ఎందుకు ఇస్తుంది అధికారంలో ఉన్న వాళ్ళకి అంటే ఇటువంటి ప్రశ్నలు ప్రజాస్వామ్యంలో రావడం మంచిది కాదు, వ్యవస్థగా మంచిది కాదు. సామాన్యుడికైనా ఎవరికైనా ఒకే న్యాయం జరుగుద్ది, ధనికుడికి తేడాలు ఉండవు న్యాయ వ్యవస్థలో అనేటువంటి మొన్న చూసాం, ఆ న్యాయదేవతకి కళ్ళకి గంతలు తీసేశారు, చేతిలో గంత తీసేసి పుస్తకం పెట్టారు. ఈ పెట్టిన వల్ల జరిగేదేం కాదు, వ్యవస్థలో మార్పు రావాలి అని ఖచ్చితంగా మార్పు వస్తుందని అనుకుంటున్నాం. లేదంటే ఒక ఆశావాదిగా మనం ఖచ్చితంగా భవిష్యత్తులో మంచిగా జరుగుద్ది అనుకుంటాం. కానీ ఖచ్చితంగా ఇటువంటి ఆర్థిక నేరాలు చేసిన వ్యక్తులు ఇలా బహిరంగంగా తిరుగుతా ఇటువంటి రాజ్యాంగ పదవులంతా అనుభవిస్తే మాత్రం ఖచ్చితంగా సమాజానికి మంచిది కాదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్.